హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ చదువుతో వ్యాపారం చేస్తున్నాయి ప్రైవేట్ పాఠశాలలు. ఫీజుల రూపంలో లక్షలు వసూలు చేస్తూ పేరెంట్స్ రక్తాన్ని తాగుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే మరి మితిమీరిపోయింది. మాకు వచ్చే జీతాలు తక్కువ, పిల్లల స్కూల్ ఫీజులు ఎక్కువ, ఇలాగైతే మా వల్ల కాదు అని తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేసేదాకా వచ్చింది పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ పేరెంట్స్కి రిలీఫ్ ఇస్తూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఏడాపెడా ఏకపక్షంగా పెంచేస్తున్న ఫీజులను నియంత్రించడానికి ఓ చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ముసాయిదా బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఢిల్లీ అంతటా విద్యార్థుల పేరెంట్స్కు బిగ్ రిలీఫ్ గ్యారంటీ. మరి మన హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ళు ఫీజుల దందాకు అడ్డుకట్ట వేసేలా రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పిల్లల చదువులంటే పేరెంట్స్ పరేషాన్ అయిపోతున్నారు. తడిసి మోపెడవుతున్నాయి స్కూల్ ఫీజులు. ప్రభుత్వ పాఠశాల విద్యా నాణ్యతా ప్రమాణాలు గొప్పగా ఉండట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ అంటే ఉన్న మోజో, వాటిల్లో చదివితేనే పిల్లలు బాగుపడతారన్న భ్రమో తెలియదు కానీ సగటు తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్స్ అంటేనే ఇష్టం. అవేమో విద్యను వ్యాపారంగా చూస్తూ కాసులు వెనకేసుకుంటున్నాయి. రకరకాల సిలబస్లు, ఈ ఫీజు ఆ ఫీజు అంటూ బాధేస్తున్నాయి. ఇలా అయితే మేం పిల్లల్ని చదివించలేమంటూ ఆందోళన చేస్తే వెంటనే స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు నియంత్రిస్తూ డ్రాఫ్ట్ బిల్లు తెచ్చింది. ఇక అసెంబ్లీలో ఆమోదముద్ర పడటమే పెండింగ్. ఈ చట్టం అమల్లోకి వస్తే తల్లిదండ్రులకి లభించే ఊరట మామూలుగా ఉండదు. మరి తెలంగాణలో ప్రభుత్వం అలాంటి బిల్లును ప్రవేశపెడితే ఇక్కడ తల్లిదండ్రులకు ఎంతో రిలీఫ్ ఉంటుంది. మరి రేవంత్ సర్కార్ అలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందా, లేక ప్రైవేట్ స్కూళ్ల సంఘం లాబీకి తలొగ్గి చూసి చూడనట్లు వదిలేస్తుందా? 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో స్కూల్ ఫీజుల నియంత్రణకు ఎలాంటి నిబంధన లేదు. మేం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొస్తున్నారు సీఎం రేఖా గుప్తా. ఢిల్లీ వ్యాప్తంగా 1677 ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో ఫీజుల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు, విధానాలతో బిల్లు తీసుకొచ్చింది ఢిల్లీ సర్కార్. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఫీజుల్ని పెంచితే ఏకంగా పాఠశాలలనే క్లోజ్ చేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఏ పాఠశాల కూడా చట్టవిరుద్ధంగా ఫీజులు పెంచడానికి వీల్లేదని ఆమె తేల్చి చెప్పారు. హైదరాబాద్లో పాఠశాలలు ప్రస్తుతమున్న ఫీజుకు రెట్టింపు మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బెంగళూరులో 2025-26 విద్యా సంవత్సరానికి 10 నుంచి 30% వరకు ఫీజులు పెంచాయి. తమిళనాడు, మహారాష్ట్రలో ఫీజుల నియంత్రణ చట్టాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. రాజకీయ నేతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా విద్యా సంస్థలతో సంబంధాలు. ఈ కారణంతోనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదని పేరెంట్స్ కంప్లైంట్. ఒక ఢిల్లీనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల మోత మోగిస్తున్నాయి. స్కూల్ ఫీజుల గురించి రీసెంట్గా ఓ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2022 నుంచి 2025 మధ్య కాలంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 50 నుంచి 80% వరకు ఫీజుల్ని పెంచేశాయని ఒక సర్వేలో తేలింది. హైదరాబాద్లో అయితే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏడాది చదువుకు అయ్యే ఫీజు అక్షరాల 24 లక్షలు. అంటే వీటిల్లో 10 ఏళ్ళు చదివేసరికి అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు పైనే. ఇక హైదరాబాద్లో 120కి పైగా స్కూల్స్ మీద అత్యధికంగా ఫీజు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఫీజులు ఏడాదికి 5-6 లక్షలుండగా లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్కు అదనంగా మరో 1 లక్ష బాధేస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 10,000కి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఫీజుల దందాకి చెక్ పెట్టే లక్ష్యంతో విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించింది. తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 పేరుతో జనవరిలోనే ఈ నివేదికను ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామంటుంది రేవంత్ ప్రభుత్వం. కానీ ఆ బిల్లును అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారన్న దాని మీద స్పష్టత మాత్రం రావట్లేదు. గతంలో ఫీజుల నియంత్రణపై జీవో జారీ చేసిన న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. కాబట్టి నియంత్రణకు ముందు ఒక చట్టం చేయాలని అంటున్నారు అధికారులు. ఆ చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలి. జనవరిలో నివేదిక సమర్పిస్తే ఇంతవరకు బిల్లు రూపం దాల్చలేదు. మరి 25-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎక్కువ సమయమే లేదు. ఈలోగా ఫీజుల కట్టడి సాధ్యమేనా, లేక మరో సంవత్సరం కాలంలో కరిగిపోతుందా? రేవంత్ రెడ్డి సర్కార్ స్కూల్ ఫీజులు నియంత్రించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతుందా, లేక ప్రైవేట్ స్కూళ్ల సంఘాల లాబీకి తలొగ్గి గత ప్రభుత్వాల మాదిరిగానే చూసి చూడనట్లు వదిలేస్తుందా?